ఒరే నీకు ఇచ్చాను, నువ్వు కూడా ఒక నలుగురిని చేర్పించు, వాళ్ళు కూడా వస్తుంది, అంత మనవాళ్ళే. నువ్వు గమనిస్తే వాళ్ళందరూ కూడా రమావత్ సుధా, రమావత్ రమావత్, అందరూ రమావతిలే ఉంటారు అక్కడ సగానికి సగం మంది. ఎందుకంటే ఆయన బంధువుల స్వర్గాన్ని ఫస్ట్ టార్గెట్ చేశారు, వాళ్ళే మోసం చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఎవరైతే వీళ్ళు మిగతా ఆ ఊళ్ళో వాళ్ళు కూడా అరే నాకు డబ్బులు వచ్చినాయి నువ్వు కూడా పెట్టరా అని చెప్పి పాపం అప్పులు చేసి అన్ని రకాలుగా వీళ్ళు పెట్టించారు. కాకపోతే ఈయన మింగేశాడు అనడానికి ఏ ఆధారం లేదు అని చెప్పడానికి, ఈయనకి ఇచ్చిన ప్రతి డబ్బులు ఆయనకి ఇచ్చిన రిసిప్ట్లు ఈయన దగ్గర ఉన్నాయి. ఈయనకి ట్రాన్స్ఫర్ చేయగానే ఆయనకి ట్రాన్స్ఫర్ చేసిన ఎవరిది ఈయన పెట్టుకోవాలి డబ్బులు. ఎప్పుడు ఈయన నేరస్తుడు అవుతాడు అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఆయనకి ఇవ్వకుండా మొత్తం నొక్కేసి ఈయన దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఈయన నేరస్తుడు అవుతాడు. కానీ ఇక్కడ ఏమైంది, మధు వెళ్ళి అక్కడ లొంగిపోయి మంగ్లీ గారిని సేవ్ చేయడానికి అన్నట్టుగా మంగ్లీ గారికి దీని ఏమీ సంబంధం లేదు, మంగ్లీ గారికి దీని ఏమీ సంబంధం లేదని 4 సార్లు చెప్పడం. అదుగు ఆ హిమకాంత్ రెడ్డే దీనికి అసలు వాడే చేశాడు దీనికి అంతా అని చెప్పి ఆయన 4 పేర్లు చెప్తే ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప, సరే మిగతా పేర్లు అన్నీ శివ మంగ్లీ తమ్ముడు, తర్వాత భరత్ చౌహాను, శైలజ చౌహాను, వీళ్ళ పేర్లన్నీ చెప్పుకొచ్చి హిమకాంత్ రెడ్డి పేరు కూడా చెప్తారు. హిమకాంత్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కానీ మాకు తెలియదు అంటారు.